హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయింది. 5కే నిద్ర లేచానండి. ఎవరైతే హౌస్ వైఫ్స్ మాకు పని అవ్వట్లేదు, ఎంత పెందలాడి పని చేసినా పని అవ్వట్లేదు, డే అంతా మాకు వంటగదిలోనే పనితోటి సరిపోతుంది అనుకుంటారో వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. వీడియోని చూసే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. మీ లైక్స్ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. వీలైతే కామెంట్ పెట్టండి. మీ కామెంట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది అనమాట. ఈరోజు వీడియోలో అయితే నా ఇంటి పని అంతా కూడా 10:30 కల్లా కంప్లీట్ అయిపోతుందండి. అంత ఈజీగా అసలు పని చేసినంత ఫీలే తెలియకుండా, అలసట లేకుండా ఇంటి పని అంతా 10:30 కల్లా ఎలా కంప్లీట్ చేసుకున్నానో, ఎలా చేసుకుంటే ఇంటి పని అంతా ఈజీగా అయిపోతుందో, టైం టు టైం పని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక ఫస్ట్ లేవగానే నా పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని వాకిళ్ళు, మెట్లు ఇవన్నీ ఊడ్చేసి బయట ప్లేస్ అంతా ఊడ్చేసి వాకిటి ముందు తడిగుడ్డ పెట్టేసి ముగ్గు పెట్టడమేనండి. అసలు మనకి సాంప్రదాయం కూడా లేవగానే ఫస్ట్ చేసే పని వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిందే కదా. నేనైతే మాది ఇక్కడ చిన్న వాకిలేనండి, డైలీ కడగను అనమాట. కడిగితే ఏంటంటే త్వరగా ఆరదని నేను ఇక్కడ మాప్ పెట్టి తుడిచేసి ముగ్గు అయితే వేస్తాను. ఇప్పుడంటే పెయింట్లు వేశాను, కానీ ఇంతకు ముందు ముగ్గే వేసేదానండి. ఎవరైనా సరే లేవగానే ఫస్ట్ వాకిలి ఊడ్చి ముగ్గేసుకుంటే ఒక పాజిటివ్ ఫీల్ అయితే కలుగుతుందనమాట. ఎప్పుడైనా సరే హౌస్ వైఫ్స్ హ్యాపీగా పని చేసుకోగలగాలి. అలా హ్యాపీగా పని చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా ఎనర్జీగా పని చేస్తామన్నమాట. తక్కువ టైంలో పని అయిపోతుంది, మనకు అసలు పని చేసిన అలసటే ఉండదు, ఈజీగా పని అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు లేవకముందే మన పని మనం చేసుకున్నాం అనుకోండి, మనకి పని ఈజీగా అయిపోతుంది అనమాట. ఎవరు కదిలిచ్చే వాళ్ళు ఉండరు. మనం అసలు అలసట లేకుండా పని ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా పని చేసుకోగలుగుతాము. ఆ తర్వాత నేను వాకిలి ఊడ్చి తుడిసేసిన తర్వాత ఇంట్లో కూడా ఇల్లంతా ఊడ్చి తుడిసేసి క్లీన్ చేసేసి బట్టలు అయితే తడిపి పెట్టానండి, ఉతకలేదు. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక అయితే ఇక్కడ తులసమ్మ ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇంటి ముందు డైలీ ముగ్గు వేయడానికి లేదు కదా, పెయింట్లు వేసేసాను కదా, అందుకని నేను ఇలా తులసమ్మ ముందు ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, డైలీ ముగ్గు పెట్టిన ఫీల్ అయితే కలుగుతుందని చక్కగా తులసమ్మ ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అలా అవుతుందండి. చూసారా, 7కే ఎండ వచ్చేస్తుంది. వేసవకాలం కదా, ఇక పొద్దుటి నుంచే చెమటలు వేడనమాట. ఈ వేసవకాలం ఎంత త్వరగా పని చేసుకోగలిగితే ఆడవాళ్ళకి అంత హ్యాపీగా ఉంటుంది. చాలామందికి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటారు, విసిగిస్తారు, పని అవ్వదు. అలాంటప్పుడు మరి విసుగు చెందకుండా ఉండాలంటే మాత్రం కాస్త ఎర్లీగా నిద్ర లేవాల్సిందే. వాళ్ళు లేవకముందే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ వేసవకాలాన్ని పిల్లలే కాదు మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటారా, చక్కగా మంచి క్వాలిటీ టైంని పిల్లలతో స్పెండ్ చేయండి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళండి, యూస్ చేసుకోండి అనమాట. ఇక ఎంతసేపు మనం కూడా వాళ్ళు లేచిన తర్వాత 7ంటికో లేచామనుకోండి, మన పని అవ్వదు, వాళ్ళతోటి మనం టైం గడపలేమన్నమాట. ఇంకా వాళ్ళు ఎక్కువ రెసిపీస్ అడుగుతూ ఉంటారు, అవి చేయడానికి మనకు వంటగదిలోనే సరిపోతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు లేవకముందే మనం నిద్రలేచి పనంతా చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. అసలు మనకి పని చేసిన అలసట అనేది ఉండదన్నమాట, ఈజీగా పని అయిపోతుంది. ఇక ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసి నేనైతే ముందు మధ్యాహ్నానికి పాలు అయితే తోడేస్తున్నాను అనమాట. నేను డైలీ మార్నింగ్ లేవగానే వంట స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేసే పని పాలు తోడేయటం అండి. ఇక్కడ మనం ముందు రోజే పాలు తోడేసుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత పెరుగు వేయని అవసరం లేదు. అంటే కొంతమంది ముందు రోజు నైటే పాలు తోడేసుకుంటారు కదా, అప్పుడు కొంచెం జస్ట్ కొద్దిగా పెరుగు వేయాలి, ఎక్కువ టైం కాబట్టి. ఇక్కడ నేను మధ్యాహ్నానికి అంటే తక్కువ టైంలో తోడుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ పెరుగు వేశాను. అలాగే పాలని నీళ్ళల్లో ఆరబెట్టామనుకోండి, ఎక్కువ మేగడ కట్టదు. విడిగా ఆరితేనే మనకు మంచిగా మేగడ కడతానమాట. ఇక తర్వాత పాలు తోడేసిన తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఈరోజు గారెలు అనమాట. గారెలు, అందులోకి చికెన్ కర్రీ. పూజ అయితే డైలీ నేనే చేస్తానని లేదండి, అంటే దేవుడి దగ్గర దీపం పెట్టడం వీలుంటే మా వారు కూడా చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను. ఈరోజైతే నేనే చేశాను అనమాట. ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఈరోజు గారెలు, అందులోకి చికెన్ కర్రీ అండి. ఇక్కడ మనము పని చేసుకునేటప్పుడు ప్లానింగ్గా చేసుకుంటే కూడా టైం సేవ్ అవుతుందండి. ముందే గారెలు పిండి కడిగి అంటే పప్పు కడిగి పిండి రుబ్బుకొని ఆ తర్వాత చికెన్ కర్రీకి స్టార్ట్ చేసామనుకోండి, పప్పు రుబ్బిన ఉపయోగం లేదు, కర్రీ ఉడికిన దాకా మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. ముందే కూర కోసం ఇవన్నీ కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకున్నాం అనుకోండి, అది ఉడుకుతూ ఉండేలోపు ఈ పని అంతా చేసేసుకోవచ్చు. అంటే తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదండి నేను, తెలియని వాళ్ళు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కొన్ని టిప్స్ అనమాట ఈ వీడియోలో. ఇంకా ఆ తర్వాత ఈ చికెన్ కర్రీని నేను గారెల్లో వండుతున్నాను కాబట్టి కాస్త గ్రేవీగా కావాలని కొంచెం ఉల్లిపాయ అయితే ఎక్కువ కట్ చేశాను అనమాట. మా పిల్లలకి మా వారికి గారెల్లోకి చికెన్ కర్రీ అంటే కాస్త గ్రేవీగానే వండమంటారు, అందుకని కొంచెం ఉల్లిపాయ అయితే ఎక్కువ తీసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు ఆల్రెడీ టైము 7 దాటిపోయింది కదా, కర్రీ ఉడికి గారెలు వేయడానికి లేట్ అవుతుందేమోనని నేను ఉల్లిపాయని తరగకుండా ఇలా చాపర్లో వేసానండి. ఇలా చాపర్లో ఉల్లిపాయ వేయటం వల్ల ఏంటంటే కాస్త సన్నగా చాప్ చేసుకుంటాం కదా, త్వరగా వేగిపోతుంది అనమాట, కూర త్వరగా కుక్ అవుతుంది అన్నట్టు నేను చాపర్లో వేసుకున్నాను.
అయితే చాపర్లో వేసిన ఉల్లిపాయ అన్ని కర్రీస్కి సూటబుల్ కాదండి. కాస్త గ్రేవీ కర్రీ అనుకున్న వాటికి ఇలా చాపర్లో వేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతుంది అనమాట. చూసారా, ఉల్లిపాయ అయితే ఈ కలర్ వచ్చేంత వరకు వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటానండి. మ్యాక్సిమం ఎప్పుడో తప్పితే నా కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇక ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు చెక్క వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అది రంగు మారేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని దీన్ని ఒకసారి చక్కగా ఆయిల్లో బాగా కలిపేసి కాసేపు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపాను కారం, ఇక్కడ నేను ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట. రుచికి సరిపాను ఉప్పు, రుచికి సరిపాను కారం, పసుపు వేసి బాగా కలిపేసి మళ్ళీ దీని మీద మూత పెట్టి, ఇప్పుడే వాటర్ యాడ్ చేయకూడదండి, ఇలా బాగా కలిపేసి దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేను కర్రీని మధ్య మధ్యలో చూస్తూనే మధ్య మధ్యలో నేను గారెల కోసం పప్పు కడిగేసి పిండి అయితే రుబ్బుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను చికెను గారెలు కొంచెం ఎక్కువ టైం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఈ రెండు పనులు చేసుకుంటున్నాను. అదే బ్రేక్ఫాస్ట్ ఏ ఇడ్లీనో ఉప్మానో అనుకున్నప్పుడు ఇంకా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలోనే కర్రీ కోసం కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం ఎండ రాకముందే, వేసవకాలం కదండి, వంటగదిలో చెమటలు కారిపోతూ ఉంటాయి. అలా లేట్ అవ్వకముందే పని అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి తెలుస్తూ ఉంటుంది కదండి ఈరోజు ఏమేం పని ఉంటుంది అన్నప్పుడు. అలా బ్రేక్ఫాస్ట్ పని తక్కువ ఉంది అనుకున్న రోజు ఆ టైంలోనే ఎక్స్ట్రా పనులు చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను మెత్తటి వడలు అంటే గారెలు అనే కంటే నేను వీటిని వడలు అంటానండి. ఎందుకంటే మనకి వెనకటి నుంచి గారెలు అంటే పప్పు కాస్త బరకగా రుబ్బి వేసుకుంటాము, కానీ ఇప్పుడు బయట హోటల్స్లో మెత్తగా రుబ్బి వడల్లాగా వేస్తున్నారు కదా. ఇక మా పిల్లలు కూడా ఈ మధ్య బయటలాగా వేయొచ్చు కదమ్మా గారెలు అంటున్నారని నేను ఈరోజు అయితే అలాగే వేస్తున్నానండి. ఈ వడలు మెత్తగా సాఫ్ట్గా మంచి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే పిండిని కాస్త మెత్తగానే రుబ్బుకోవాలండి. నీళ్ళేమి యాడ్ చేయకుండా పిండిని గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పిండి రుబ్బిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని వాటర్లో వేస్తే పిండి అనేది పైకి తేలాలన్నమాట. అలా రుబ్బుకుంటే మనకి వడలు సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే వడల్లోకి చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపాను ఉప్పు కూడా వేసుకొని పిండిని చక్కగా రుబ్బుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా పిండి రుబ్బేటప్పుడు కొంచెం అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని పిండిని రుబ్బుకోవాలి. పిండి పలచన అయ్యింది అనుకుంటే పొరపాటున మీరు వాటర్ వేశారు, లేదంటే నీళ్ళలోంచి పప్పు తీసి మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ రావడం వల్ల లూజ్ అయ్యింది అనుకుంటే కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు పలచన అవ్వకుండా ఇలాంటి పిండిలు యాడ్ చేసుకోకుండా ఉండటానికే చూసుకోవాలండి. పలచన అయ్యింది అంటే గారెలు లేదా వడలు సరిగా రావు కాబట్టి కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా పిండి రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నానండి. జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర వేయలేదండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా, అందుకని వేయలేదు. వేసుకోవచ్చు. పిండి రుబ్బటం అయ్యింది కదండి. పిండి రుబ్బేసరికి కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇక వేరే పొయ్యి మీద గారెల కోసం ఆయిల్ కూడా పెట్టానండి. అదిగోండి బాండి అవతల స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను అనమాట. కర్రీ ఉడికిపోయింది. ఇందులోకి మసాలా వేసి లాస్ట్లో పొడి మసాలా, కొత్తిమీర వేసేసి కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు మా వారు కూడా నిద్రలేచి ఫ్రెష్ అయిపోయారండి. ఇక ఆయన కోసం అయితే ఫస్ట్ గారెలు వేసేస్తున్నాను అనమాట. ఆయన బయటకు వెళ్ళిపోవాలి కదా, ముందు ఆయన కోసం వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మా అబ్బాయికి వేయొచ్చులని. ఇక గారెల కోసం ఆయిల్ అయితే బాగా వేడవనివ్వాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వడలు వేసుకోవాలి. అలా వేస్తేనే గారెలు మంచిగా కాలుతాయి అనమాట, మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ అసలు కాగలేదనుకోండి, ఆయిల్ సరిగా వేడవకుండా గారెలు వేసామనుకోండి గారెలు ఆయిల్ పీల్చేస్తాయి. మరి హై ఫ్లేమ్లో పెట్టి గారెలు కుక్ చేసుకున్నా సరే గారెలు అనేది పైన బాగా రంగు వచ్చేస్తాయి, లోపల సరిగా ఉడకవన్నమాట. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత వడలు వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వడలు చాలామంది చేత్తో వేసేస్తారండి. చేత్తో అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా కవర్ మీద కాకుండా చేత్తో చేసుకుని వేసుకోవచ్చు. నాకైతే అలా చేత్తోటి రాదండి, అంటే సరిగా కుదరదు, అంటే షేప్ రాదు, ఎలాగో వస్తాయి. అందుకని నేనైతే కవర్ మీద చక్కగా కవర్కి తడి రాసుకొని ఇలా వడలు చేసుకుని ఆ వడను తీసుకొచ్చి ఆయిల్లో వేస్తానన్నమాట. ఇలా మంచిగా రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా వడలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. వడలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
బాండీలో అయితే ఖాళీగా ఉంచకూడదండి. ఇలా కాల్ని తీసేసినప్పుడు వెంటనే మళ్ళీ ఫ్రెష్గా వేసేసుకుంటూ ఉండాలి. ఇలా ఖాళీగా ఉండనుకోండి ఆయిల్ మరిగిపోతూ ఉంటుంది, ఆయిల్ వేస్ట్ అవుతుంది అనమాట. ఇక చూసారా చక్కగా వడలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక ఆ తర్వాత మా వారి కోసం టిఫిన్ అయితే పెడుతున్నానండి. మామూలుగా చట్నీతోటి తినే గారెల కంటే నాన్ వెజ్ కర్రీతోటి గారెలు 1-2 ఎక్కువే తింటారండి. ఇక మా వారికైతే ఇలా టిఫిన్ పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట. గిన్నెలో చికెన్ కర్రీ వేసి ఇలా ప్లేట్లో గారెలు పెట్టి ఇచ్చేసాను. ఎంత కర్రీ కావాలనుకుంటే అంత వేసుకుంటారని. ఇక ఆ తర్వాత మా అబ్బాయి నిద్రలేచాడు, నేను ఇద్దరం కలిసి తినేసామన్నమాట. ఆ తర్వాత ఇక టిఫిన్ అయ్యేసరికి 9 దాటింది. ఇక ఆ తర్వాత బట్టలు తడిపి పెట్టేశాను అన్నాను కదా, ఇక అవైతే ఉతికేసాను అనమాట. ఉతికి పక్కన పెట్టేసి ఆ తర్వాత నేను రసం అయితే పెట్టానండి. ఇక కర్రీ పని లేదు, చికెన్ కర్రీయే కాస్తుంది అనమాట మధ్యాహ్నం భోజనానికి. రసం పెట్టేశాను, చికెన్ కర్రీ, రసము, పెరుగు, వైట్ రైస్, ఇదనమాట మా లంచ్ స్పెషలు. అంటే ఆల్మోస్ట్ వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బట్టలు ఆరేస్తున్నాను, నీళ్లు కారిపోయిన దాకా అక్కడ పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత బట్టలు ఆరేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 కూడా అవ్వలేదండి, 10 దాటింది అనుకుంటా. నా ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఎటువంటి శ్రమ లేకుండా, అసలు నాకు ఇంకా అలసట కూడా తెలియదు, పెద్దగా పని చేసిన ఫీలింగ్ కూడా లేదనమాట. ఈజీగా పని అయిపోయింది. ఎటువంటి మెయిడ్తో కూడా పని లేకుండా ఎంత ఈజీగా పని చేసుకోవచ్చో చూసారు కదా. ఇక్కడ నేను బట్టలు ఆరేస్తూ ఉంటే చెట్టుకి జామకాయ కనిపించింది. నేను కోద్దామని ట్రై చేశాను కానీ అది నాకు అందలేదనమాట. చిన్న కర్రముక కూడా తెచ్చి ట్రై చేశాను, అందలేదు. ఇక మా అబ్బాయి వచ్చి వాడు కొమ్మ పట్టుకుంటే నేను వేరే కొమ్మ లాగి జామకాయ అయితే కోసాను. చూసారు కదా, నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని 10:30 కల్లా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి ఇక ఏ పని కావాలనుకుంటే ఆ పని, నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు, డే అంతా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో మీద మీకు ఎటువంటి అభిప్రాయం కలిగింది అనేది మాత్రం తప్పకుండా ఒక్కసారి కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్లో మీ కామెంట్స్ కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇక అంతేనండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మీ రాజేశ్వరి. బాయ్ మరి.